నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. హలో అశోక్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ప్రస్తుతానికి ఏపీ రాజకీయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు అధికారం కోల్పోయి 11 నెలలు కావస్తోంది. బట్ చాలా త్వరగానే జగన్మోహన్ రెడ్డి గారు పుంజుకున్నారు. వివిధ ప్రాంతాలకు సంబంధించి అక్కడ ఏదైనా ఇష్యూస్ ఉంటే తన వాయిస్ వినిపిస్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ ప్రతిపక్ష హోదా లేదు, ఓకే. బట్ ప్రతిపక్ష హోదాలో లేకపోయినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి గారే కదా. సో ఆయన ఎక్కడికన్నా వెళుతూ ఉన్నప్పుడు ఆయనకు సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అఫ్కోర్స్ అది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ. బట్ మనం చూసిన సందర్భాల్లో ఆ యొక్క సెక్యూరిటీని కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వట్లేదు. జెడ్+ ఇవ్వాల్సిన చోట ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయ్యింది. మీరేం చెప్తారు? అంటే బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి సంబంధించి చాలా రోజులుగా గొడవ జరుగుతుంది. గతంలో ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉండి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉండి, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో అప్పుడు ఆల్రెడీ జెడ్+ సెక్యూరిటీ ఉంటుంది. కానీ మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా జెడ్+ సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం దానికి సరిగా సపోర్ట్ చేయకపోతే అప్పుడు కేంద్రం దగ్గరికి వెళ్తారు, కేంద్ర హోంశాఖను కలుస్తారు. కేంద్ర హోంశాఖను కలిసిన తర్వాత వాళ్ళు అక్కడ మళ్ళీ అఫిడవిట్ దాఖలు చేసి మాకు సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి కోరుతుంటారు. అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి గతంలో కూడా ఈయనకి సంబంధించి చాలాసార్లు ఆయన మీద దాడులు జరగడము, విశాఖలో కోడికత్తికి సంబంధించి ఆయన మీద అటాక్ జరగడం, ఆ తర్వాత విజయవాడకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ఆయన మీద రాళ్లతో దాడి చేయడము, ఇలాంటి దాడులు ఎక్కువగా జరుగుతూ వచ్చాయి. సో హీఈస్ థ్రెటనింగ్ లీడ్. ఆయనకి ఆల్రెడీ చాలాసార్లు థ్రెట్స్ వస్తూ వచ్చాయి. సోషల్ మీడియాలో కావచ్చు, వివిధ మాధ్యమాల్లో కూడా ఆయన మీద బెదిరింపు కాల్స్, బెదిరింపు పోస్టులు పెట్టడం కూడా మనం తరచూ చూస్తున్నాం. అయితే ఇదే నేపథ్యంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, దట్టు కూడా 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఒక పార్టీకి చెందినటువంటి అధ్యక్షుడికి మామూలుగానే సెక్యూరిటీ ఇవ్వాలి. కాకపోతే ఆయన ఏమడుగుతున్నా అంటే నాకు జెడ్+ సెక్యూరిటీ ఇవ్వండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో గతంలో కూడా నా మీద కూడా కొన్ని దాడులు జరిగాయి కదా, ఆ దాడులకు సంబంధించి జెడ్+ సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి జెడ్+ సెక్యూరిటీ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆ మేర భద్రతను అయితే కల్పిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఖచ్చితంగా జెడ్+ సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎందుకో దాని మీద కొంచెం అటు ఇటు, మీకు తెలుసు కదా రాజకీయాలు ఎలా ఉంటాయి, ఒకళ్ళు గెలిచినప్పుడు ఇంకొకరి మీద చర్యలు తీసుకోవడం, ఒకరి మీద ఒకరు తీసుకోవడం సాధారణంగా జరుగుతాయి. కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇటీవల ఆయన ఓడిపోయిన తర్వాత కూడా 2-3 సార్లు బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రదేశాల్లో జరిగినటువంటి తోపులాటలు కావచ్చు, అలాగే ఇటీవల అనంతపురానికి సంబంధించి లింగమయ్య హత్య జరిగినప్పుడు ఆయన హెలికాప్టర్ దగ్గర జరిగినటువంటి అటాక్ కావచ్చు, ఆ తర్వాత ఆయన బయటకు వచ్చే సమయంలో ఆయన మీద తోపులాట జరగడం, ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఏంటంటే ఆయన సెక్యూరిటీకి సంబంధించి కొన్ని అనుమానాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. పోలీసులు కూడా ఆయన సభలకు సంబంధించిన, లేదంటే ఆయన ఎక్కడికైనా వెళ్ళినా కూడా సరిగా సహకరించకపోవడం, అంటే ఇలాంటివి ఏమవుతాయంటే జగన్మోహన్ రెడ్డిని అమితంగా ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు, అమితంగా హేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. రెండు సంబంధించిన వ్యక్తులు ఉంటారు. సో కాబట్టి ఏంటంటే ఆ హేట్ చేసే వాళ్ళు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఎవరికి తెలియదు కదా. కాబట్టి జెడ్+ సెక్యూరిటీ ఉన్నప్పుడు కూడా ఈవెన్ ఎవరినైనా సరే వాళ్ళు అలౌ చేయాల్సినటువంటి సమయం ఉన్నా, అలౌ చేయాల్సిన లేకపోయినా కూడా వాళ్ళు చాలా సీరియస్గా దానికి సంబంధించి ఎప్పుడు కూడా మానిటరింగ్ ఉంటుంది. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయనకి ఎప్పుడు కూడా జెడ్+ సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే తిరుపతిలో ఆయన మీద జరిగినటువంటి అటాక్కి సంబంధించి, అలిపిరికి సంబంధించి ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రతిపక్షంలో ఉన్న ప్రతిసారి కూడా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేపథ్యం ప్రతిసారి కూడా ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇస్తూ ఉన్నారు, జెడ్+ సెక్యూరిటీ వస్తున్నారు, కమాండోలు ఇస్తున్నారు. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయనకి థ్రెట్ ఉంది కాబట్టి ఆయనకి సెక్యూరిటీ ఇస్తున్నారు. యాజ్ పర్ చంద్రబాబు నాయుడు గారికి ఎలాగైతే సెక్యూరిటీ కల్పిస్తూ వస్తున్నారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా ఆయన మీద థ్రెటన్స్ ఆల్రెడీ జరిగాయి, ఒక 2-3 సార్లు జరిగాయి. అందట్లో కూడా ఇప్పుడు ఒక అపోజిషన్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఉన్నారు, చాలాసార్లు ఆయన మీద దాడులు చేస్తాం అది ఇది అని చెప్పేసి ఇట్లా వార్తలు తెగబడతాము అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఖచ్చితంగా సెక్యూరిటీ ఇవ్వాల్సిందే అంటూ వైసీపీ శ్రేణులు కోరుకుంటున్నారు. కానీ ఆ విషయం ఒకసారి పక్కన పెడితే, ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ సెక్యూరిటీ మనకు తెలిసింది, దాని గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బట్ అది ప్రతిపక్ష హోదానో లేకపోతే మన ప్రత్యర్థి వర్గంగానో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఇవ్వాల్సిన బాధ్యత చట్ట ప్రకారంగా ఉంటూ ఉంటుంది. నిజంగా అలాంటి సెక్యూరిటీ ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది గవర్నమెంట్కి? అంటే ఫస్ట్ ప్రతిపక్ష హోదా ఉంటేనే సెక్యూరిటీ ఇవ్వాలి అనేది అది అబద్ధం. ఫస్ట్ ఎక్కడా లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సెక్యూరిటీ ఇవ్వాలంటే మరి రాహుల్ గాంధీకి లాస్ట్ టర్మ్లో ఆయనకి ఎంపీ లేకపోయినా కూడా ఆయనకి సెక్యూరిటీ ఇచ్చారు కదా. వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి సోనియా గాంధీ గారికి ఇచ్చుకుంటూ వచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా మంది నేతలకి, ఉన్నటువంటి నేతలందరికీ కూడా ఇస్తుంటారు. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఎప్పుడో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఒక వ్యక్తికి స్టిల్ ఇప్పటికి కూడా ఆయనకి జెడ్+ సెక్యూరిటీ ఇస్తున్నారు. ఎందుకంటే
కొంతమంది లీడర్స్కి వాళ్ళ మీద జరిగినటువంటి దాడులు కావచ్చు, బెదిరింపులు కావచ్చు, జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఇవన్నీ కూడా కంపల్సరీ గవర్నమెంట్ అనేది పరిగణలోకి తీసుకుంటుంది. పరిగణలోకి తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏమున్నా లేకపోయినా, ప్రభుత్వాలు ఏం మారినా కూడా ఖచ్చితంగా సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. సో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని అర్జించారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి Z+ సెక్యూరిటీ కంటిన్యూ చేశారు కదా, ఎక్కడా కూడా తెలియదు కదా. కాకపోతే అది కేంద్రానికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ కూడా కొంత ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం నాకు సరిగా సెక్యూరిటీ కనిపించట్లేదు కాబట్టి ఆయన హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో పిటిషన్ వేస్తూ వచ్చారు, మళ్ళీ నాకు Z+ సెక్యూరిటీని పునరుద్ధరించండి. సో హైకోర్టు దీనికి సంబంధించి ఖచ్చితంగా వాదనలు వింటుంది. అటు ప్రభుత్వానికి సంబంధించి, ఇటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య వాదనలు విన్న తర్వాత ఒక క్లారిటీ అయితే, అంటే జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్గానే క్లారిటీగానే రిపోర్ట్ పరిస్థితి అయితే జడ్జిమెంట్ వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి దట్టు ఇలాంటి ఇన్సిడెంట్స్ డైరెక్ట్గా చూశారు కదా, డైరెక్ట్గా జరిగినాయి చూశారు కాబట్టి ఖచ్చితంగా అలాంటి ఇష్యూ ఉంటుంది కాబట్టి, అంటే ఉంటుందేమో జరుగుతుందేమో అనే భయంతో సాధారణంగా ముందుగానే మనం ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుంటాం. కానీ 2-3 సందర్భాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ చేసిన సంఘటనలు మీడియా ముఖంగానే మనం చూసాం, కెమెరాల ముందు అందరూ చూశారు, తెలుగు రాష్ట్ర ప్రజలు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు ఆలోచించట్లేదు? కావాలనే ఒక కక్షపూరిత ధోరణితో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది అని అనుకోవచ్చా? కక్షపూరితంగా అంటే బేసిక్గా రాజకీయాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే అండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు పగ తీర్చుకునే విధంగానో, లేదంటే కక్ష తీర్చుకునే, వాళ్ళు మమ్మల్ని ఇలా చేశారు కాబట్టి మేము కూడా ఇలా చేయాలని చెప్పేసి అనుగానే ఇప్పుడు రాజకీయాలు ఎక్కువగా జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అలాంటి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో గతంలో కూడా మనం చూసుకుంటే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు నాకు సెక్యూరిటీ సరిగ్గా ఇవ్వట్లేదు, నేను అడిగినటువంటి బందోబస్తు సరిగ్గా ఇవ్వట్లేదు, పోలీసులు ఇవ్వట్లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ వచ్చారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఒక విధంగానే తప్పుగానే భావించాలి. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా ఎలాంటి సభ పెట్టుకుంటానన్నా, ఎలాంటి పాదయాత్ర చేస్తానన్నా, ఏం చేస్తానన్నా కూడా ప్రోగ్రామ్గా ప్రభుత్వానికి సంబంధించి పోలీసుల భద్రత కావచ్చు, వాళ్ళు ఇవ్వాల్సినటువంటి సహకారం ఏ ప్రభుత్వమైనా ఇవ్వాలి. అది జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు అయినా, ఇంకొకరైనా. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి భద్రత మీద ఇలా చర్చ జరగడం అనేది దురదృష్టకరం. అదే ఇప్పుడు ఎవరున్నా సరే, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనుకోండి, ఆయన Z+ సెక్యూరిటీని తీసేస్తే ఖచ్చితంగా మనందరం కూడా మళ్ళీ ఖండిస్తాం. ఎందుకంటే ఆయన థ్రెటన్ ఉన్నటువంటి లీడర్. సో అలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. మరి హోంమంత్రి అనిత గారేమో మేము Z+ సెక్యూరిటీ ఇస్తామని, ఆల్రెడీ ఇస్తున్నామని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఆయనేమో ఇప్పుడు మళ్ళీ కోర్టుకు వెళ్ళారు, నాకు Z+ సెక్యూరిటీ పునరుద్ధరించండి అని. మరి వీళ్ళిద్దరి మధ్య ఎందుకు ఇలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయో, ఒకరి మీద ఒకరు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? చెప్పిన తర్వాత కూడా కోర్టుకు వెళ్ళాలని ఎలా చూడాలి? ఇస్తున్నారని చెప్తున్నా అంటే అక్కడ కనిపించాలి కదా Z+ సెక్యూరిటీ. ఇప్పుడు ఆయన బయటకు వస్తున్నారు, కనిపించలేదని ఇస్తున్నాము అనిత గారు అంత వేగ్గా రాజకీయంగా అనే చెప్తారు ఇప్పుడు. అదే కదా ఇప్పుడు. సో ఇప్పుడు అనిత గారు, జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే ఆయన బయటకు వచ్చినప్పుడు ఆయన చుట్టూరు ఎలాంటి సెక్యూరిటీ ఉంటుందో మనం చూసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆయన చుట్టూరు ఉండే సెక్యూరిటీ ఎలా ఉంటుందో చూసుకున్నాం. ఇంతకుముందు అధికారంలో లేకపోయినా కూడా ఆయన చుట్టూ సెక్యూరిటీ ఉంది. సో ఇలాంటి పరిణామాలను చూసుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళడంలో తప్పులేదు. మరి ఒకవేళ కోర్టు కూడా ఇక్కడి నుంచి సరిగా రెస్పాన్స్ ఇవ్వకపోతే వాళ్ళు కేంద్ర హోంశాఖ, ఆల్రెడీ వైసీపీకి సంబంధించినటువంటి మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నారు, ఆయన కూడా అమిత్ షాకి, ఆయన ఛాంబర్కి కూడా లేఖ రాశారు. జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీకి సంబంధించి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సరిగా పరిగణలోకి తీసుకోవట్లేదంటూ కూడా లేఖ రాస్తూ వచ్చారు. కాబట్టి ఒకవేళ ఇక్కడి నుంచి సరిగా రెస్పాన్స్ రాకపోతే కేంద్ర హోంశాఖను కూడా కలిసి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి భద్రత పైన పూర్తిగా దృష్టి పెట్టాలని కూడా వైసీపీ అయితే కోరుకుంటుంది. 2-3 ఇన్సిడెంట్స్ మన కళ్ళ ముందే కనిపించినప్పుడు అయినప్పటికీ పట్టించుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఏదైనా సంఘటన ఫేస్ చేయాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ప్రభుత్వం ఫెయిల్యూర్ గానే ఉంటుంది కదండి. ఖచ్చితంగా అది ప్రభుత్వం ఫెయిల్యూర్ కానీ. ఇప్పుడు మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ తిరుపతిలో ఇటీవల ఒక తొక్కిసలాట ఘటన జరిగింది వైకుంఠ ఏకాదశి రోజున. ఆ తర్వాత ఏమైంది, అది ప్రభుత్వానికి తప్పు, అక్కడ సరిగా అరేంజ్మెంట్స్ చేయలేదని చెప్పేసి సామాన్య భక్తులందరూ కూడా ఆరోపించి వస్తారు. కానీ ఆ తర్వాత ఇటీవల 2-3 రోజుల క్రితం సింహాచలంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఆటోమేటిక్గా అది ప్రభుత్వం మీదే ఫెయిల్యూర్ పడుతుంది. ఎవరు తప్పు చేసినా, ఎవరు ఏం చేసినా కూడా అది ప్రభుత్వం మీదే ఫెయిల్యూర్ పడుతుంది. సో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన ఇన్నిసార్లు నాకు సెక్యూరిటీ కల్పించండి అని చెప్తూ ఉన్నా కూడా ప్రభుత్వం కల్పించకపోతే, ఒకవేళ ఆయన మీద ఏదైనా దాడి జరిగినా, ఆయన మీద ఏమైనా అటాక్ జరిగినా కూడా ఆ రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వమే తీసుకోవాలి. ప్రభుత్వం అలా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే ఆయన సెక్యూరిటీ ఇవ్వలేకపోయినా, దానికి సంబంధించిన ఏ పరిణామాలు లేకపోయినా వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలా, కేంద్రాన్ని అప్రోచ్ అవ్వాలా, కోర్టులను అప్రోచ్ అవ్వాలనేది వైసీపీ వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. ప్రస్తుతం కోర్టుకు వెళ్ళారు కాబట్టి చూద్దాం కోర్టు ఎట్లా స్పందిస్తుందో. ప్రస్తుతం దేశ సరిహద్దుల్లో పరిస్థితులు సరిగ్గా లేని నేపథ్యంలో కొన్ని మార్పులు చేర్పులు అనేవి కంపల్సరీ జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా క్రికెట్ ఆట అంటే అందరికీ ఇష్టమే. ఓకే, మీలాంటి వాళ్ళు అందరూ వెళ్ళి టీవీ ముందే కూర్చుంటారు. బట్ ఐపీఎల్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా మారిపోయిన తరుణంలో బయట జరుగుతున్న ప్రతి దాడులకి సంబంధించి పోస్ట్పోన్ చేస్తున్నారు అంటే ఒక వార్త చాలామందిని కలవరపెట్టింది. మరికొంతమంది సమయం పాటించారు, మరికొంతమంది ఈ టైంలో జరగకపోవడమే మంచిది ఏమో, అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే మళ్ళీ ఆ ఇబ్బందులు మనం ఫేస్ చేయగలమా లేదా అని రకరకాల ఆలోచనలు అయితే ఉన్నాయి, ఉద్దేశాలు కూడా ఉన్నాయి. మీరేం చెప్తారు?
అంటే ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక విధంగా స్వాగతించాలి ఈ పరిస్థితుల్లో. ఎందుకంటే భారత్కి సంబంధించి పాకిస్తాన్కి సంబంధించి ఇంత ఘోరంగా యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు పెట్టడం అనేది కరెక్ట్ నిర్ణయం కాదని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా స్వాగతించాలి. క్రికెట్ అభిమానులకి అది కొంచెం కష్టతరంగా ఉన్నా, వాళ్ళు కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే ఆట కంటే కూడా ప్రాణం ముఖ్యం కాబట్టి ఆ ప్రాణాలకి వాల్యూ ఇచ్చే విధంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మన ప్రాణాలు కూడా, మన ప్రాణాలు కాబట్టి అభిమానుల ప్రాణాలు. సో దాని నిర్ణయాన్ని కూడా ప్రతి ఒక్కరు స్వాగతించాలి. అది కూడా పూర్తి స్థాయిలో రద్దేం చేయలేదు, నిరవధిక వాయిదా అంటూ ప్రభుత్వ BCCI చెప్తూ వచ్చింది. ఆ నిరవధిక వాయిదా తర్వాత అంటే ఎప్పుడు మళ్ళీ తర్వాత ఈ కంటిన్యూటీ ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ పెడతారు ఏంటి అనేది కూడా చూడాల్సింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఏంటంటే కొంచెం ప్లే ఆఫ్స్కి వెళ్ళే టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఖరారు అవుతూ వచ్చాయి. ఒక 4-5 టీంలు ఖరారు అవుతూ వచ్చాయి. సో వాళ్ళు ఏంటంటే కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా కొంతమందికి, క్రికెట్ అభిమానులకి మా టీం గెలవాలి, మా ప్లేయర్స్ సంబంధించి ఇలా ఉండాలనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో అలాంటి ఎగ్జైట్మెంట్కి ఒక బ్రేక్ అయితే వచ్చినట్టు కనిపిస్తుంది. మరి సెకండ్ హాఫ్ని స్టార్ట్ చేస్తామని చెప్పేసి కూడా BCCI చెప్తూ ఉంది. కానీ ఇక్కడ మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే క్రికెట్కి సంబంధించి ఎలా ఉంటుందంటే కొంచెం సెన్సిటైజ్డ్ ఇష్యూ. ప్రతి ఒక్కళ్ళు కొంచెం అభిమానంతో మనోభావాలు వాళ్ళు ఉంటాయి. ఒకళ్ళు టీం ఓడిపోతుందంటే ఖచ్చితంగా ఒకళ్ళు కామెంట్ చేస్తుంటారు. కానీ నిన్న మనం చూసుకుంటే ఇప్పుడు దేశ రక్షణ కోసం, దేశ రక్షణకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఇది కూడా ఒకటి క్రికెట్కి సంబంధించి కూడా. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి టీమ్స్కి సంబంధించి కావచ్చు, టికెట్లు కావచ్చు, ఇలా చాలా ఎక్కువగా రన్ అవుతూ ఉంటుంది. ఐపీఎల్ జరుగుతుందంటే దానికి సంబంధించి మార్కెట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు స్టేడియంస్కి సంబంధించి ఇటీవల నిన్న జరగాల్సినటువంటి మ్యాచ్ని కూడా అర్ధాంతరంగా ఆపేసుకుంటూ వచ్చారు. నిన్న పంజాబ్ ఢిల్లీకి సంబంధించిన మ్యాచ్ కూడా, ధర్మశాలకు సంబంధించిన జరగాల్సిన మ్యాచ్ కూడా అక్కడ 10 ఓవర్లు అయిపోయిన తర్వాత అక్కడ అన్ని క్లోజ్ చేసుకుంటూ వచ్చారు. సో ఇలాంటి నేపథ్యంలో, ఎందుకంటే అది కూడా హ్యూజ్ క్రౌడ్ అరేంజ్ అవుతారు. ఎందుకంటే ఒక క్రికెట్ స్టేడియంలో ఒక మ్యాచ్ జరుగుతుందంటే దాదాపు 40,000 నుంచి 50,000 60,000 వరకు క్రౌడ్ అరేంజ్ అవుతాడు. అలాంటి వాటిని పాకిస్తాన్ కానీ టార్గెట్ చేస్తే, ఒకవేళ అలాంటి వాటిని చేయాలనుకుంటే మాత్రము ఎక్కువగా ప్రాణ నష్టం జరిగే పరిస్థితులు ఉంటాయి. సో అలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇలాంటి నిర్ణయాలన్నింటినీ కూడా క్రికెట్ అభిమానులకి కొంచెం కష్టతరంగా ఉన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. అయితే కొంతమంది ఇంకొకలాగా మాట్లాడుకుంటున్నారు, ఎందుకు సరే ఇక్కడ యుద్ధం జరుగుతుంది కదా, మనం వేరే చోట ఆడుకోవచ్చు కదా, అంటే దుబాయ్లోనో లేదంటే ఇంకో చోట ఆడొచ్చు కదా అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇప్పుడు అంత అవసరం లేదు. మన దేశానికి సంబంధించి ఇప్పుడు భద్రత నడుమ దేశానికి సంబంధించి అక్కడికి వెళ్ళి వేరే దేశాలు ఆడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ కూడా యాజ్ ప్యారలల్గా మన ఇండియా ప్రీమియర్ లీగ్కి ఎలా ప్యారలల్గా నడుస్తుందో పాకిస్తాన్లో కూడా పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది. సో వాళ్ళు కూడా ఏమైపోయిందంటే ఈ యుద్ధానికి భయపడి ఆ పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ని దుబాయ్కి షిఫ్ట్ చేసుకున్నారు. ఇప్పుడు దుబాయ్లో రిమైనింగ్ మ్యాచెస్ అని చెప్పేసి అక్కడి నుంచి ఆడాలని చెప్పేసి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే డిసైడ్ చేసింది. సో అలాంటి నిర్ణయాన్ని భారత్ కూడా తీసుకోవచ్చు కదా, BCCI తీసుకోవచ్చు కదా అని చెప్పేసి కొంతమంది క్రికెట్ అభిమానులు ఇలా కూడా మాట్లాడుతూ వచ్చారు. సరే వాళ్ళు ఏదో ఆడుకుంటూ ఉన్నారు, వాళ్ళు దాన్ని వ్యాపారంగా అనుకుంటారా లేదంటే వేరే విధంగా అనుకుంటారో వాళ్ళు ఆడుతున్నారు. కానీ భారత్కి క్రికెట్ ఎంత ఇంపార్టెంటో దానికంటే మనుషుల ప్రాణాలు ఇంపార్టెంట్ కాబట్టి, వాళ్ళ సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాబట్టి రిస్క్లో పెట్టే పరిస్థితి లేదు, రిస్క్లో పెట్టే పరిస్థితి ఉండకూడదు కూడా. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో ఎప్పుడు కూడా చాలా సీరియస్గా డిసిషన్స్ తీసుకోవాలి. యాక్చువల్గా ఆట అనేది ఇంతకు ముందు వినోదం కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం, ఆహ్లాదం కోసం, ఇప్పుడు అది కాస్త కమర్షియల్ అయిపోయింది. డెఫినెట్గా మారుతూ ఉంటుంది కదా, రోజులు మారుతూ ఉన్నప్పుడు సిచ్యువేషన్స్ మారుతూ ఉంటాయి, ఆ బెట్టింగ్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సరే అది వేరే పార్ట్, దీనికి సంబంధించింది కాదు. కానీ భద్రతా నేపథ్యాల దృష్టిలోనే, భద్రతకు సంబంధించిన వ్యవహారాల అంశాల్లోనే BCCI నిర్ణయం తీసుకుంది. BCCI ఎక్కడా కూడా స్టాప్ చేస్తుంది. కొంతమంది ఫేక్ ప్రాపగండా కూడా చేస్తున్నారు. BCCI మ్యాచ్లు ఇంకా ఆపేస్తుంది, ఇంకా ఈ సీజన్ ఉండదు, మళ్ళీ నెక్స్ట్ 2026 IPL సీజనే స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తుంది. అదంతా కూడా అబద్ధం. ఎక్కడా కూడా BCCI వాయిదా వేస్తున్నామని మాత్రమే చెప్పింది, ఇంకా IPL ఉండదు, రద్దు చేస్తున్నామని చెప్పేసి చెప్పలేదు. కాబట్టి ఎవరు క్రికెట్ అభిమానులు దీనికి సంబంధించి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. ఒక నెలన్నర మళ్ళీ దీన్ని రిట్రైవ్ చేసి ఎక్కడ పెట్టాలి, సౌత్లో పెట్టాలి, సౌత్ పార్ట్స్ సంబంధించి కూడా కొన్ని టీమ్స్ ఉంటాయి కాబట్టి ఈ ఏరియాలో పెట్టి, ఎందుకంటే నార్త్లో ఇప్పుడు యుద్ధ వాతావరణం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ బోర్డర్ ఉన్నటువంటి ఆ 4-5 స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఆ 4-5 స్టేట్స్లో ఆడే పరిస్థితులు ఉండవు కాబట్టి దట్టు కూడా సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ కింద ఆట అనేది చాలా కాన్సన్ట్రేటెడ్గా ఆడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే దాడులకు సంబంధించిన ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో ఆ పరిసర ప్రాంతాలలోని క్రికెటర్స్లో ఎవరైనా ఉన్నారనుకోండి, వేరే దగ్గరకు వచ్చి ఆడాలన్న వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఇల్లు ఎలా ఉందో, ఇంట్లో ఖచ్చితంగా కదా మనం
ఫ్రీ మైండ్ సెట్ లో ఉండాలి ఆడుకునేటప్పుడు. అందుకే కదా ఫ్యామిలీస్ కూడా అలౌ చేయడం మనం స్టార్ట్ చేశారు. వీళ్ళు టెన్షన్ పడద్దు, ఆ స్ట్రెస్ తీసుకోవద్దనే కదా సాధారణంగా మనం చూస్తున్న నేపథ్యం. వీళ్ళు ఏమవుతుందా అని చెప్పి వీళ్ళు టెన్షన్ పడతారు, వీళ్ళు ఎలా ఆడతారని ఇంట్లో టెన్షన్ ఉన్నప్పుడు ఎట్లా ఆడగలుగుతారు, అవుట్పుట్ ఎట్లా వస్తుంది? సో రెండు వైపులా ఆలోచించి, అటు క్రికెట్ కి సంబంధించి అంటే అభిమానులకు సంబంధించి ఆలోచించి, దట్లో కూడా ప్లేయర్ సేఫ్టీ. ఎందుకంటే ఐపీఎల్ అంటే ఒక మన భారతదేశానికి సంబంధించిన ప్లేయర్స్ ఒక్కలే కాదు కదా. ధర్మశాల ఎయిర్పోర్ట్ క్లోజ్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఎయిర్ బేస్ క్లోజ్ అయిన తర్వాత వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. అవును ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ డిసిషన్స్ తీసుకుంది. సో వేరే దేశాలకు సంబంధించిన వ్యక్తులు కూడా, కీ ప్లేయర్స్ అందరూ కూడా ఇప్పుడు ఇండియా వచ్చి స్టే చేసుకొని ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ సేఫ్టీ దృష్టిని కూడా మెజర్స్లో పెట్టుకొని ఇలాంటి నిర్ణయం తీసుకుంది. సో ఈ నిర్ణయాన్ని అయితే ఖచ్చితంగా అందరూ స్వాగతించాలి, కొంచెం బాధగా ఉన్నప్పటికీ కూడా. ఎందుకంటే ఇది మన భద్రత కోసం, మన భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మనం అందరం యాక్సెప్ట్ చేయాలి. ఖచ్చితంగా మళ్ళీ ఐపీఎల్ మళ్ళీ జరుగుతుంది. ఇది నిరవధిక వాయిదానే కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడద్దు, నిరాశపడద్దు అనేది మాత్రం మనం చెప్పాలి. ఇప్పుడు మన ఇంటికి వస్తున్నారు గెస్ట్లు, మళ్ళీ జాగ్రత్తగా వాళ్ళని అక్కడ పంపించేయాలి. అందుకోసమే కదా, సో వాళ్ళ సెక్యూరిటీ కోసమే ఇప్పుడు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు అనుకో. సో మంచి గుడ్ డెసిషన్ యాక్సెప్ట్ చేయాల్సినటువంటి. మీరు అన్నట్టు ఇదేం కంప్లీట్ గా రద్దు కాదు, ఓన్లీ వాయిదా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఆ పోస్ట్ పోన్ తర్వాత ఒక డేట్ చూసి మళ్ళీ రిట్రీవ్ చేసే పరిస్థితులు కూడా ఉంటాయి. షెడ్యూల్ చూసుకొని, ఎందుకంటే బీసీసీఐకి ఒక షెడ్యూల్ ఉంటుంది కాబట్టి ఆ షెడ్యూల్ ప్రాతిపదికన మళ్ళీ ఎప్పుడు పెట్టాలి ఏంటి అనేది కూడా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మళ్ళీ రిట్రీవ్ చేస్తారు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. క్రికెటర్స్ లేకపోతే ప్లేయర్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళు అక్కడి వరకు ఆడుకుని ఆటకు సంబంధించి మాత్రమే మాట్లాడుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ఫ్యామిలీ ప్రొఫెషన్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. బట్ కొద్దిమంది మాత్రమే బయట ప్రపంచంలో కూడా తొంగి చూస్తూ ఉంటారు. అఫ్కోర్స్ మంచి విషయాలు మాట్లాడితే పర్వాలేదు, కాస్త వివాదాలకి దగ్గరగా వస్తూ ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళలోనే మనం అంబటి గారిని కూడా మనం చూడొచ్చు. ఏదైనా రాజకీయానికి సంబంధించి ఏదైనా ఉందనుకోండి, వెంటనే ఆయన ఒపీనియన్కి ఒక ఫింగర్ పెట్టి చూపిస్తూ ఉంటారు. ఏదైనా సమయం సందర్భం వచ్చినప్పుడు మంచిగా మాట్లాడితే బాగానే ఉంటుంది, కానీ అంటే న్యూట్రల్గా. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాస్త ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. అది ఆయన పర్సనల్ లైఫ్కి కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ కూడా కావచ్చు. ఇప్పుడు యుద్ధం జరుగుతున్న నేపథ్యం, దాడులు ప్రతిదాడులు జరుగుతున్నాయి. మరోపక్క ఈ క్రికెట్కి సంబంధించిన ఐపీఎల్కి సంబంధించి ఒక డైలమా ఉంది. దీనికి సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. మంచిగా మాట్లాడితే బాగుంటుంది, ఒక కన్ను ఇంకో కన్నుని పొడుచుకోవడం లాంటివి ఏవో మాట్లాడారు. మీరేం చెప్తారు? బేసిక్గా అంబటి రాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పుడు కూడా కాంట్రవర్షియల్కి కేర్ ఆఫ్గా ఉంటారు అనమాట. సోషల్ మీడియాకి సంబంధించి ఏ ఇన్సిడెంట్ జరిగినా, సోషల్ మీడియాకి సంబంధించి ఏమన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంటారు. గతంలో కూడా పాలిటిక్స్కి సంబంధించి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆయన. ఎందుకంటే ఏపీకి సంబంధించి 2-3 రాజకీయ పార్టీల్లో కూడా ఆయన చేరారు, ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చారు, మళ్ళీ చేరారు. సో అది వ్యక్తిగత విషయం, వ్యక్తిగతంగా అంటే ఎవరినైనా అభిమానించవచ్చు, ఎవరినైనా హేట్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆయన దాన్ని మనం ఎవరు ఖండించాల్సిన అవసరం లేదు, అది వ్యక్తిగత విషయం. కానీ ఇప్పుడు దేశానికి సంబంధించి ఇంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇంత భీకరంగా యుద్ధం జరుగుతున్నప్పుడు, పాకిస్తాన్కి మనకి ఇంత యుద్ధం జరుగుతున్నప్పుడు, మనకి దేశానికి సంబంధించిన హిందువుల్ని అంతమందిని చంపేసినప్పుడు ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది. అసలు ఈ దాడి జరగడానికి కూడా ఎవరు కావాలని ఇష్టపూర్వకంగా చేయరు కదా. మన దేశానికి సంబంధించి మన వ్యక్తులను చంపారు కాబట్టి ఆ వ్యక్తుల్ని చంపడానికి కారణమైనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో, టెర్రరిస్టులు అంటారా, లేదంటే వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు అంటారా, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మనం ప్రతీకారం తీసుకుంటున్నాం. ఎవరి మీద కూడా మనం కక్షపూరితంగానో లేదంటే పాకిస్తాన్ సివిలియన్స్ సంబంధించిన వ్యక్తుల మీద ఎవరో కూడా మనం ప్రతీకారం తీర్చుకోవట్లేదు కదా. అలాంటి వాళ్ళ మీద మాత్రమే మనం ప్రతీకారం తీసుకుంటాం. సివిలియన్స్ ఎక్కడున్నారో జాగ్రత్తగా చూసి అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు అంబటి రాయుడు గారు కొన్ని కామెంట్స్ చేస్తూ వచ్చారు సోషల్ మీడియాకి సంబంధించి. ఆయన ఏం పోస్ట్ పెట్టారంటే అది చాలా ఇంట్రెస్టింగ్ పోస్ట్గా కూడా మనం చూడాలి. ఎందుకంటే ఆయన చేసినటువంటి కామెంట్ ఎలా ఉందంటే, ఎ నై ఫర్ ఎ నై మేక్ ద వరల్డ్ బ్లైండ్ అని. సో అంటే ఒక కన్నుని ఇంకో కన్ను, ఒక కన్ను తీసేసామని చెప్పేసి ఇంకో కన్ను తీసేస్తే ప్రపంచం అంతా చీకటైపోతుంది కదా అంటారు. కరెక్టే, ప్రపంచం అంతా చీకటైపోతుంది, దానికి కూడా మేము అగ్రీ చేస్తున్నాం. సరే, ఒక కన్నుని ఫస్ట్ వచ్చి పొడవమన్నది ఎవరు? సరే ఒకటి అంటే వాళ్ళు వచ్చి పొడవబట్టే కదా మనం దానికి సంబంధం తీసుకున్నాం. సరే, వాళ్ళు వచ్చి పొడుస్తా ఉన్నా కూడా మనం చేతులు కట్టుకొని కూర్చోవాలంటే కూర్చోలేం కదా. సరే, పొడిస్తే మనం సమయం పాటిద్దాం, ఓకే. రెండో కన్నును పొడిచడానికి వచ్చేస్తూ ఉంటారు. అలా అందరి కన్నులు పొడిచేస్తూ ఉంటే అది ఎలా ప్రజాస్వామ్యం అవ్వదు కదా, అది మన దేశ రక్షణ. అవును. సో దానికి సంబంధించి ఆయన చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఒక దేశానికి సంబంధించి పౌరుడుగా ఉన్నటువంటి వ్యక్తి, దట్టు కూడా
క్రికెట్లో ఒక మంచి హోదాలో ఉండి ఒక మంచి పొజిషన్లో ఉండి కీపర్ గాను బ్యాటర్ గాను మంచి ఆల్రౌండర్గా ఉండి తన ప్రతిభ చూపించినటువంటి వ్యక్తి దేశానికి సంబంధించి ఇంత క్లిష్ట పరిస్థితుల్లో తమ బాధ్యతని ఇండియన్ ఆర్మీ ఈరోజు ఎంతమంది ఆర్మీ మన సైనికులు మన భారత జవాన్లందరూ కూడా ఆ బోర్డర్లో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఎంతమంది కోల్పోతున్నారు? అవును అవును, ఇంతమంది చనిపోతూ ఉన్నా కూడా సోషల్ మీడియాలో ఇలాంటి హోదా కలిగినటువంటి వ్యక్తులు, ఇలాంటి మంచి హోదాలో ఉండి క్రికెట్లో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తులు మన ప్రభుత్వానికి సంబంధించి మన ఆర్మీకి సంబంధించి కించపరిచే విధంగా వాళ్ళని డీగ్రేడ్ చేసే విధంగా ఇలాంటి పోస్టులు పెట్టడం వల్ల ఎవరికి ఏం సంకేతం ఇస్తున్నారు, ఎవరికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇదంతా కూడా నెగిటివిటీని స్ప్రెడ్ చేసేది కదా. ఇప్పుడు ఇక్కడ కూడా కొంత సోషల్ మీడియాకి సంబంధించి నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది, కానీ దాన్ని ఖండించే విధంగా మనం ఖండిస్తూనే వస్తున్నాం, కొన్ని బ్యాన్ చేస్తూ వచ్చారు కూడా. సో కానీ ఇలాంటి ఒక మంచి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇలా ఇంకా 10 మందిని ఇన్స్పైర్ చేస్తూ ఇండియన్ ఆర్మీకి సపోర్ట్గా నిలుస్తూ ఇండియన్ ఆర్మీని సపోర్ట్ చేస్తూ మీ వెనక మేము అందరం ఉన్నామని చెప్పేసి ధైర్యం చెప్పాల్సింది పోయి ఆయన ఒక కన్నును పొడిచారు, మీరెందుకు ఇంకో కన్నును పొడుస్తున్నారు, వాళ్ళు గెలికారు వీళ్ళు గెలికారు, ఇవన్నీ అసలు అనవసరం. ఆయన ఏమి స్పందించకపోయినా కూడా ఇంప్రెస్ చేయకపోయినా అప్రిషియేట్ చేయకపోయినా కూడా సైలెంట్గా ఉంటే ఏ బాధ ఉండదు. అలా కాకుండా ఇక్కడికి వచ్చి మన ఆర్మీని మన ప్రజల్ని డ్యామేజ్ చేసిన వాళ్ళని ఏం చేయొద్దు, వాళ్ళని వదిలేసేయండి, వాళ్ళ పాపన వాళ్ళైపోతారంటే ఎలా? అలా కాదు కదా, ఇది కలియుగంలో ప్రతి యాక్షన్కి ఇంకో రియాక్షన్ ఖచ్చితంగా ఉండాలి, ఉంటుంది కూడా. లేకపోతే ఏమైపోద్ది అంటే అవి కంటిన్యూటీ అవుతూ ఉంటాయి. అనిపిస్తుంది వాళ్ళు చేశారు కాబట్టి మనం ఈ పని చేయట్లేదు. మళ్ళీ వస్తే మనం మన ప్రజలు, మన దేశ ప్రజలు ఏమవ్వాలి? ఇంకెంతమంది మహిళలు తమ సింధూరాన్ని చెరిపేసుకోవాల్సిన పరిస్థితి, కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది కదా. రక్షణ కల్పించాలి అంటే పోరాడాలి కదా, యుద్ధం చేయాల్సిందే కదా. ఆ పరిస్థితులు కల్పించినప్పుడు మన దేశ రక్షణ కోసం మనందరం ఆత్మ అనుకుంటే మన రక్షణ కోసం, స్వీయ రక్షణ కోసం మనం ఫైట్ చేయొద్దా? అవును, ఇప్పుడు ఇదేం ఫస్ట్ అటాక్ కాదు కదా. 2002, 2005, 2009, 2019, ఇప్పుడు 2025 ఇన్ని అటాక్స్ మనమే జరుగుతూ వచ్చాయి. పార్లమెంట్ అటాక్ కావచ్చు, అలాగే మొన్న జరిగినటువంటి పహల్గామ్ కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి యూరీ కావచ్చు, ఇలాంటి చాలా అటాక్స్ జరుగుతూ వచ్చాయి కదా. చాలా మంది ప్రాణాలు కోల్పోతూ వచ్చారు కదా. అప్పటి నుంచి కూడా మనం సహనం పాటిస్తూనే వచ్చాం కదా. కానీ ఈ సహనం ఎప్పుడైనా పాటిస్తూ ఉన్న ప్రతిసారి కూడా వాళ్ళు ఎలా తీసుకున్నారంటే వీళ్ళు చేతగాని తనమేమో అనుకుంటూ ఉన్నారు. కానీ భారత్ ఒక్కసారి పిడికిలి బిగబట్టి ఎలా చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి కనిపిస్తూ ఉంది, పిక్చర్ క్లియర్గా కనిపిస్తుంది. కానీ భారతదేశానికి సంబంధించిన వ్యక్తులే, ఇలాంటి వ్యక్తులే ఇలా మన దేశాన్ని కించపరిచే విధంగా మీరు ఇలా ఉండొద్దు, శాంతియుతంగా ఉండాలి, ఇలా సైలెంట్గా ఉండాలని చెప్పేసి మాట్లాడితే ఎలా ఉంటుంది అంటే అది మంచి పద్ధతిగా ఉంటుంది. ఎందుకంటే మనం గౌరవించాలి, మనల్ని మనం గౌరవించుకోవాలి, ఇతర వాళ్ళని గౌరవించాలి. కానీ ముందు మన సెక్యూరిటీ, మన సేఫ్టీ, మన దేశానికి సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన భద్రత మనకి ఇంపార్టెంట్. అలా కాకుండా మన వాళ్ళు చనిపోతున్నా కూడా వేరే వాళ్ళని వదిలేయాలంటే వదిలేసే బాపత్ ఇంక చాలు. ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని ఏళ్ళ నుంచి వదిలేసుకుంటూ వచ్చి పెట్టే ఇప్పటికి ఈ పరిస్థితికి వచ్చాం కాబట్టి ఇంక వదిలేసే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయం తీసుకుని మాటలు కూడా మాట్లాడుతుంటారు. తల్లికి ఆపద కలిగినప్పుడు తల్లి భరించుకుంటుంది, అది తన పిల్లలకి ఏదన్నా ఖచ్చితంగా కాదు కదా, ఖచ్చితంగా పిల్లి కూడా ఒప్పుకోదు. అవును, మరి ఇప్పుడు దేశం అంటే మరి పిల్లలే కదా, ప్రభుత్వం అంటే తల్లి లాంటిది, మనం అందరం కూడా పిల్లలు లాంటి వాళ్ళం. మరి మన మీదకి ఏదైనా థ్రెట్ వచ్చినప్పుడు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కదా. ఆ ప్రభుత్వం అదే చేస్తుంది. సో ప్రభుత్వం చేసిన పని నేను అదే చెప్పేది, మెచ్చుకోకపోయినా పర్లేదు, కానీ మళ్ళీ మనకు వేలు పెట్టి మనల్ని మనమే పొడుచుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. అంబటి రాయుడు ఏదైతే ఇప్పుడు చేసినటువంటి ట్వీట్ ఉందో అది సంచలనంగా మారుతుంది. మళ్ళీ ఆయన తర్వాత దాన్ని డిలీట్ చేశారు, అది అని చెప్పేసి కూడా మళ్ళీ వైరల్ అవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒకటి, ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు, ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎవరైనా మాట్లాడాలనుకుంటే పాజిటివ్గా మాట్లాడండి, లేదంటే అసలు అన్నీ సైలెంట్గా కూర్చుంటే ఏ బాధ ఉండదు, ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. మీరు ఏదో మాట్లాడాలనుకొని అది బయటికి వేరేలా కన్వే అయ్యి మళ్ళీ అది రివర్స్ మళ్ళీ అటాక్ మిమ్మల్ని చేస్తే మీకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దట్టు కూడా హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎవరు మాట్లాడరు. ఈవెన్ నాట్ ఓన్లీ అంబటి రాయుడు కాదు, పొలిటీషియన్స్ అయినా, సినిమా సెలబ్రిటీస్ అయినా, కామన్ మ్యాన్స్ అయినా సరే, సెలబ్రిటీస్ ఎవరు కూడా ఏది పడితే అది మాట్లాడదు, సమయంలో సమయం ఎక్కువ మాట్లాడాలి, ఏది పడితే అది మాట్లాడాలనే ఉద్దేశంతో కూడా మనం కొంతమందికి ఎక్సైట్మెంట్ ఉంటుందండి. అంటే ఏదో ట్వీట్ చేయాలి, ఎలాగోలా ఇప్పుడు సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేయాలి, వైరల్ అవ్వాలి అని చెప్పేసి కొంతమందికి ఉంటుంది. కాబట్టి అలాంటి నేపథ్యంలో అంబటి రాయుడు చేశాడో ఏమో లేదు తెలియదు, కానీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా ఆయన వెనక్కి తీసుకోవాలి, క్షమాపణలు చెప్పాలి. మనకు క్షమాపణలు చెప్పకపోయినా భారత్ ఆర్మీకి ఈరోజు బోర్డర్లో ఎవరైతే కొట్లాడుతున్నారో, బోర్డర్లో ఎవరైతే ప్రాణాలు కోల్పోతున్నారో, బోర్డర్లో మన కోసం వాళ్ళ ప్రాణాలను అర్పిస్తానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంబటి రాయుడు గారు మనం టీవీలో చూసాము, 1-2 వరకు చూస్తూనే ఉన్నాం. ఏదో టైంలో టీవీ ఆఫ్ చేసి ప్రశాంతంగా ఎందుకు నిద్రపోయాం? ఆర్మీ ఉందని, మన సెక్యూరిటీ మనల్ని కాపాడుతున్న ధైర్యంతో. అంతే కదా.
కదా, మన పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, ఎందుకు ధైర్యంగా పడుకున్నావు? అవును, వాళ్ళందరూ ఉన్నారు, మనల్ని కాపాడతారని సో చెప్పేసి వాళ్ళని తక్కువ చేసి తక్కువ మాట్లాడడం చేసి correct కాదు. ఎట్టి పరిస్థితులు ఇలాంటి వాటి ఎప్పుడు కూడా టాలరెన్స్ చేయకూడదు, ఖచ్చితంగా ఖండించాలి, ఏదేమైనా వాళ్ళని మనం తక్కువ చేస్తున్నట్టు తక్కువ చేయకూడదు కదా. అది అది తెలిసిన వాళ్ళే ఇలా మాట్లాడితే వాళ్ళని ఏమనాలో మనకు తెలియదు. ఎస్ ఎక్కువ మాట్లాడినా సరే ఏదైనా హైప్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ ఇలాంటి వాటి మీద మనం రియాక్ట్ అవుతున్నప్పుడు మనకే కొంచెం బాధగా అనిపిస్తుంది. మనం ఇంత ధైర్యం, ఇప్పుడు ఆయన రాత్రి ఎందుకు ధైర్యంగా పడుకున్నారు? నీకు నిజంగా అంత ఉంటే వెళ్ళాలి కదా బోర్డర్ కి, ఉండాలి కదా. సో మాత్రం లేనప్పుడు ఆ స్టేజ్ లో ఉన్న వ్యక్తులు అంటే వీళ్ళు ఎలా ఉంటుందంటే అండి, రాజకీయంగా మాట్లాడే వ్యాఖ్యలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆయన గతంలో కూడా రాజకీయాలకు సంబంధించి కొన్ని పార్టీలో వైసీపీలో జాయిన్ అయ్యారు, ఆ తర్వాత జనసేనలో జాయిన్ అయ్యారు. పొలిటికల్ గా ఒకరి మీద ఒకరు కామెంట్స్ చేసుకోవడం, పొలిటికల్ గా అది వేరు ఉంటుంది. బట్ దేశ భద్రతకు సంబంధించి, దేశకు సంబంధించిన విషయాలకు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడతారంటే ఎవరు ఉపేక్షించరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా దానికి యాక్షన్స్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి కూడా ఆయనకి తెలుసు. థ్యాంక్ యూ అండి.